హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాల్ఫిన్ ఎక్వేరియం. గైస్, మీరు ఎప్పుడెప్పుడు అనుకుంటున్న గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్ అయితే ఈ రోజు అయితే ఇస్తున్నాను. సో ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకైతే గివ్ అవే వీడియోస్ పెట్టారు కదా, వాళ్ళ డీటెయిల్స్ మిస్ అయిపోయాయి అనమాట. వీడియోస్ ఉన్నాయి కానీ డీటెయిల్స్ మిస్ అయిపోయి కొంతమంది డీటెయిల్స్ అయితే నేను గ్యాదర్ చేశాను, కొంతమంది డీటెయిల్స్ మిస్ అయిపోయాయి అనమాట. సో వాటి విషయాలన్నీ ఇప్పుడైతే ఈరోజు చెప్తాను. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ డీటెయిల్స్ అయితే మిస్ అయిపోయి, సో ఈ వీడియో ఒకవేళ వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే నాకు కానీ వాళ్ళు కానీ మెసేజ్ చేసి కాల్ చేసే కానీ మీరు కన్ఫర్మేషన్ మీరని చేసుకుంటే మటుకు మీకైతే నేనైతే గివ్ అవే పంపిస్తాను. మీకు వచ్చేసి నేను ఒక 1 వీక్ టైం అయితే ఇస్తున్నాను. ఈ 1 వీక్ లోపల మీరు ఒక కన్ఫర్మేషన్ చేసుకుంటే మటుకు మీకైతే పార్సల్ అయితే గివ్ అవే అయితే పంపిస్తాను. లేదంటే నేను ఒక థర్డ్ ఫోర్త్ వాళ్ళు అయితే ఫస్ట్ సెకండ్గా కన్వర్ట్ చేసి ఫిఫ్త్ ఓన్లీ థర్డ్గా కన్వర్ట్ అయితే చేస్తాను. సో మీరు ఎంత వీలైతే అంత వీలుగా మీరని కన్ఫర్మేషన్ చేయించుకోండి. సో మీకు ఈ వీడియో అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంక వీడియో స్టార్ట్ చేస్తాను. నా పేరు కే దేవశ్రీ ప్రసాద్ అనమాట. ఈరోజైతే నేను నా ఫిషెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చెప్పాలంటే ఈరోజు మనకు ఒక స్పెషల్ డే, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవి వచ్చాయి కాబట్టి. తర్వాత అందుకే ఆ సబ్స్క్రైబర్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట గివ్ అవే కోసం. అయితే నేను నీకు నా ఫిషెస్ గురించి, నా ట్యాంక్ గురించి, క్లీనింగ్ అన్నిటి గురించి కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మెయిన్లీ నా ట్యాంక్ వచ్చేసి 2 ఫీట్ ట్యాంక్ అనమాట. ఈ 2 ఫీట్ ట్యాంకులో అనేది నేను 8 ఫిషెస్ పెంచుతున్నాను. అట్లా ప్రతి నేమ్స్ కూడా నేను చెప్తాను చూడు. ఫస్ట్గా చూసుకుంటే 2 శుభన్కిన్ గోల్డ్ ఫిష్, ఇదొకటి, ఇంకా మోల్నాట్ ఉందన్నమాట. 2 శుభన్కిన్ గోల్డ్ ఫిష్, 2 బ్లాక్ షార్క్స్, 2 వైట్ షార్క్స్ అండ్ గోల్డ్ ఫిషెస్ అనేవి 2 పెంచుతున్నాను అనమాట. బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి ఉన్నవి. తర్వాత ఇందులో కొన్ని యాక్సరీస్ అనేవి యాడ్ చేసా, స్టోన్స్, తర్వాత హైడింగ్ స్పాట్ కోసం పాట్, దాని తర్వాత ఏమో 3 ప్లాస్టిక్ ప్లాంట్స్ అనేవి యాడ్ చేసా. తర్వాత ఇక్కడ నేను ఆక్సిజన్ పర్పస్గా చూసుకుంటే మోటార్ అనేది స్టోన్దే వాడుతున్నాను, కనబడుతుంది అనుకుంటున్నాను. ఒక స్టోన్ మోటార్ వాడుతున్నాను అనమాట. ఆక్సిజన్ మోటార్ని స్టోన్ది వాడుతున్నాను. దాని తర్వాత ఇందులో చూసుకుంటే నాకు ఇష్టమైన ఫిష్ అనేది అక్కడ ఉన్న శుభన్కిన్ గోల్డ్ ఫిష్ అనమాట. దాని కలరేషన్ గట్రా నాకు చాలా నచ్చుతుంది, దాని యాక్టివ్నెస్ గట్రా. తర్వాత ఈ ఫిషెస్కి వచ్చేసరికి ఫుడ్కి అనేది నేను ఆప్టిమమ్ 3-in-1 గోల్డ్ నువ్వు సజెస్ట్ చేసావు కాబట్టి నేను వాడుతున్నాను అనమాట. అది నిజంగా చెప్పాలంటే నువ్వు చెప్పినట్లుగా ఆప్టిమమ్ వాడిన నుంచి నా దాని యాక్టివ్నెస్, కలరేషన్ అన్నీ కూడా పెరిగాయి అనమాట. గ్రోత్ కూడా బాగుంది. దగ్గర నాకు ఈ హాబీ నేను స్టార్ట్ చేసి 4 months అవుతుంది. ఇప్పటివరకు ఒక ఫిష్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఆప్టిమమ్ ఫుడ్ చూపిస్తాను చూడు, నేను ఏ ఫుడ్ వాడుతున్నాను. ఇవన్నీ ఆప్టిమమ్ ఫుడ్. తర్వాత నేను ఆప్టిమమే కాకుండా ఇంకో ఫుడ్ కూడా వాడుతున్నాను. ఆ ఫుడ్ కూడా నీకు చూపిస్తాను నాకు. ఇక టయోటా అనేసి ఈ ఫుడ్ కూడా వాడుతున్నాను అనమాట నేను, డిస్కవర్. ఇందులో కూడా 35% ప్రోటీన్ ఉంటుంది. నేను ఫస్ట్ నా నియర్ బై సెలర్ దగ్గర నుంచి కొనుక్కున్నాను అనమాట ఇవన్నీ కూడా. తర్వాత నా ఫిషెస్కి అయితే సండే నేను ఎర్త్వామ్స్ కూడా ఫీడ్ చేస్తుంటాను. చెప్పాలంటే నువ్వు ఎక్కువ ఫీడ్ చేద్దాన్నావు కాబట్టి సండే ఫీడ్ చేస్తున్నాను అనమాట. నేను జస్ట్ ఒక 5 ఎర్త్వామ్స్ తెచ్చి గోల్డ్ ఫిషెస్ మాత్రమే తింటాయి, గోల్డ్ ఫిషెస్ పెడుతుంటాను. దాని తర్వాత క్లీనింగ్ విషయంకి వచ్చేసరికి అయితే 50% వాటర్ అనేది తీసి 50% వాటర్ కొత్త యాడ్ చేస్తాను అనమాట. 50% అయితే ఉంచుతాను ఈ పాత వాటర్, 50% అయితే కొత్త వాటర్ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే యాంటీ బ్లూ ఈచ్ లిక్విడ్ అనేది వాడతాను. ఎందుకంటే నా ఫిషెస్కి ఎటువంటి డిసీజెస్ రాకుండా హెల్తీగా ఉండడానికి నేను బ్లూ ఈచ్ లిక్విడ్ అనేది వాడతాను. అది నువ్వు అప్పుడు ఒక వీడియో కూడా చేసావు దాని గురించి. ఇవన్నీ డాక్టర్ ఓషన్ క్లీన్ యాంటీ ఈచ్ లిక్విడ్ అనమాట. ఇదే నేను వేస్తాను, ఒక 10 drops లాగా వేస్తాను అనమాట. ఆ ట్యాంక్ మొత్తానికి సరిపోయినట్టు. అప్పటి నుంచి అందుకే నా ఫిషెస్ కానీ డిసీజెస్ అనేవి అంత బ్యాంక్ రావట్లేదు. దాని తర్వాత చెప్పేసరికి నేను తర్వాత చూసుకుంటే మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను ఒక చిన్న కప్పు వాటర్లోకి అయితే కొద్దిగా సాల్ట్ తీసుకొని, రాక్ సాల్ట్, దాన్ని అయితే డిసాల్వ్ చేసి వాటర్లో అప్పుడు ఇందులోకి వేస్తున్నాను. ఇందులోకి వేయడం వల్ల అయితే నా ఫిషెస్కి ఎటువంటి ఇంజరీస్ అయినా లేకపోతే డిసీజెస్ రాకుండా ఇంకా లాంగ్ టైం అది కాపాడుతుంది అనమాట. అది కూడా నువ్వు ఒక వీడియో చేసావు సపరేట్గా, అది నేను చూశాను. ఆ ట్యాంక్ అనమాట. ఇది చూసుకుంటే ఇది 1 ఫీట్ ట్యాంక్ చిన్నదే. ఇది మొత్తం 1 ఫీట్ ట్యాంక్ అనమాట. ఇందులో కూడా సేమ్ నేను కొన్ని యాక్సరీ స్టోన్స్, 2 ట్రీస్, 2 పాట్స్ అనేవి హైడింగ్ స్పాట్ కింద పెట్టాను. తర్వాత ఇందులో ఫిషెస్ చూసుకుంటే 3 కలర్ టెట్రాస్ అనేవి ఉన్నాయి అనమాట. తర్వాత అక్కడ వైట్ కలర్ మౌలి ఒకటి కనబడుతుంది అనుకుంటున్నాను. వైట్ కలర్ మౌలి ఒకటి, ఇది ఒక జీబ్రా అనమాట. అక్కడేమో టైగర్ బార్క్ ఒకటి ఉంది. దాని తర్వాత ఏమో రెడ్ కలర్ మౌలి అక్కడ కనబడుతుంది అనుకుంటున్నా నీకు.
క్లియర్గా చూపిస్తాను. నాకు అది ఒక మౌలి అనమాట, రెడ్ కలర్ మౌలి ఒకటి ఉంది. అయితే ఇందులో చూసుకుంటే నేను కామన్గా ఆక్సిజన్ అనేది నార్మల్ స్టోన్ ఆక్సిజనే వాడుతున్నాను, స్టోన్ పంప్ ఆక్సిజనే. ఇగో ఇదనమాట, అది స్టోన్ పంప్ ఆక్సిజన్ అనమాట. తర్వాత దీనికి ఫుడ్కి వచ్చేసరికి నేను చూసుకుంటా ఆప్టిమమ్ ఫుడ్ అనేది వేస్తున్నాను. ఆప్టిమమ్ పింక్ యూస్ చేస్తాను, అలాగే గోల్డ్ కూడా ఉందన్నమాట నా దగ్గర. గోల్డ్ కలర్ కదా, గోల్డ్ కూడా చూపిస్తాను నాకు. ఇక నీ ఆప్టిమమ్ అనేది. తర్వాత నువ్వు చెప్పినట్టు ఇందులో గ్రోత్ కలరేషన్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఇందులో నువ్వు చెప్పినట్టుగా 38% ఉంది క్రూడ్ ప్రోటీన్ అనేది. చాలా హెల్తీగా ఉన్నాయన్న ఫిషెస్. తర్వాత యాక్టివ్ కూడా మారే. చూసుకుంటే చాలా కలరేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందనియా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ టెట్రా ఉంది, ఎలా మెరుస్తుందో చూస్తున్నాను అనుకుంటున్నా. నియాన్ టెట్రా అనేది చాలా బాగుంది. ఇక్కడ నేను చూసుకుంటే కామన్గా లైట్ అనేది చిన్న లైట్ అనేది వాడుతున్నాను. ఈ లైట్ అనేది నేను మినిమం ఒక 10 hours అందిలో పెడతాను అనమాట. ఫిషెస్కి 10 hours తగిలిలా పెడతా. ఆ కొండలోకి టైగర్ బార్కి వెళ్ళి ఆడుకుంటుంది అన్నయ్య. తర్వాత క్లీనింగ్ వచ్చే విషయానికి ఏమో 10 daysకి ఒకసారి 50% వాటర్ తీసి 50% అనేది మళ్ళీ యాడ్ చేస్తుంటాను. నా పెద్ద ట్యాంక్తోనే ఇది కూడా క్లీన్ చేసేస్తాను. స్టోన్స్, ప్లాంట్స్ అన్నీ ఒకేసారి క్లీన్ చేసేస్తాను అనమాట. క్లీనింగ్ తర్వాత మనం బ్లూ లిక్విడ్ అనేది వేస్తాను అనమాట. ఇగో ఇక్కడ ఉంది కదా. తర్వాత దీంట్లో ఇంకోటి గ్రీన్ కలర్ లిక్విడ్ అనేది బాగా హై డిసీజెస్ ఏమైనా వస్తే యూజ్ చేద్దామని ఉంచుకున్నాను. ఇవన్నీ నా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఉండాలి. ఈ హాబీ అనేది నాకు 2.5 months అయిందన్న. ఈ ట్యాంక్ కొని నేను కొత్త ట్యాంక్ అనమాట. దీన్ని ఇప్పటివరకు ఒక ఫిష్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. తర్వాత అంతే అన్య, థ్యాంక్ యూ. అలాగే నీ ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని, నువ్వు ఇంకా పైకి రావాలని, నీ మీద మాకు ప్రేమ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ అన్య. ఓ హాయ్ అన్న. ఇది మన దగ్గర అయితే ఒక టబ్ తీసుకుని దాన్ని కట్ చేసి సో వాటర్ తీసుకుని కొంచెం వైల్డ్ ప్లాంట్స్ అయితే యాడ్ చేసినాను. వాటర్ రీసెంట్గా మా విలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఈ ప్లాంట్ అయితే నాకు దొరికింది, లిల్లీ. సో లోటస్ వెరైటీకి సంబంధించింది. సో దీంట్లో అయితే నేను కొంచెం వైల్డ్ వెరైటీస్ అండ్ సాఫ్ట్ వెరైటీస్ అయితే మిక్స్గా పెంచుతున్నాను. సో వీటికైతే ఎలాంటి ఆక్సిజన్ అయితే నేను పెట్టలేదు. సిన్స్ 1 year నుంచి ఇవి కరెక్ట్ ప్రాపర్ మెయింటెనెన్సే ఉంది. సో చూడొచ్చు మీరు, ఫిష్ కూడా చాలా యాక్టివ్ ఉంది. సో 0 ఆక్సిజన్లో ఇవి పెంచచ్చో లేదో అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో నేనైతే పెంచాను. సో అసలు నాకు మోర్టాలిటీ లేదు. ఆ 2 తీసుకొని వచ్చాను, సాఫ్ట్ ఫిషెస్, కోయి అండ్ ఒక గోల్డ్ ఫిష్ అయితే తీసుకొని వచ్చాను ఎక్స్పెరిమెంట్ పర్పస్. సో లాస్ట్ 1 year నుంచి ఆ 2 చాలా యాక్టివ్గా ఉన్నాయి. తెచ్చినప్పుడు ఇంకా చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు వాటి గ్రోత్ అయితే బాగున్నాయి. సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఒక బకెట్లో అయితే రోజీ బార్స్ అయితే పెంచుతున్నాను. ఇవి ఒక 2 pairs ఉన్నాయి. సో ఇవి కూడా ఫుల్ యాక్టివ్ ఉన్నాయి. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఇంకొక బకెట్లో గప్పీ గ్రాస్ ఇంకా ఫాక్స్ టైల్ 2 మిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని జీబ్రాస్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. జీబ్రాస్ అండ్ స్నేల్స్ కూడా ఉన్నాయి. యాపిల్ స్నేల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఇది వచ్చేసి మొయినా కల్చర్. సో లైఫ్ ఫీడ్ అయితే ఇస్తున్నాను. మొయినా కల్చర్ ఇది. సో మొయినా కల్చర్లో కొన్ని మస్కిటో కూడా ఎగ్స్ పెట్టేసాయి. సో మస్కిటో లార్వా ఎక్కువ ఉంది. సో ఇవైతే రేపైతే క్లియర్ చేస్తాయి. ఇక్కడ చూడొచ్చు మొయినా కల్చర్ అయితే ఉంది. ఈ టబ్లో కొంచెం గప్పీ గ్రాస్ ఇంకా కోబ్రా గప్పీస్ అని ఇవి కూడా ఒక పేరు అయితే రీసెంట్గా తీసుకోవడం జరిగింది వేరే బ్రీడర్ దగ్గర. సో అవైతే రీసెంట్గా మనకి బ్రీడ్ అయితే చేసాయి. అండ్ వీటిలో కొన్ని వైల్డ్ స్నేల్స్ కూడా వేసాను. వైల్డ్ స్నేల్స్ కూడా చాలా బ్రీడ్ చేసాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, వైల్డ్ స్నేల్స్ చూడండి. వైల్డ్ స్నేల్స్ అగోండి, అక్కడ ఒక బేబీ కనిపిస్తుంది. సో 2, 3, ఒక 5, 6 బేబీస్ అయితే పెట్టాయి అవి రీసెంట్గా. ఒక 2 days అవుతుంది. సో ఇదైతే నేను మా టెర్రస్ పైన అయితే చేస్తున్నాను. సో నాకైతే చాలా ఇష్టం ఇది. సో ఇంతే అన్న, థ్యాంక్ యూ. హలో బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కదా. సరే, నా విషయంకి వచ్చేసే కాడికి నేను వచ్చేసి చిత్తూరు నుంచి అయితే మీకు ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను బ్రో. ఇప్పుడు నా కాన్న
ఫిషెస్ ఎలా ఉన్నాయి అయితే మీకు ఎక్స్ప్లెయినింగ్ అయితే చేస్తాను. చూశారు కదా, నా కాడ వచ్చేసి మాలీస్, చాక్లెట్ మాలీస్ ఉన్నాయి. అవి కూడా మీ కాడ తీసుకున్నాను. బేబీస్ చాలా బాగా పెట్టాయి అనమాట. సో ఇవి వచ్చేసి ప్లాటీస్ అన్నమాట. చూసారే కదా ఎంత బాగున్నాయో. నా కాడ చాలా వరకు నీట్గా మీల్ ఎలా మెయింటైన్ చేస్తారు, అలాగే నేను కూడా ఫ్రిడ్జ్ టబ్లో అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాను బ్రో. ఇంకా చాక్లెట్ మాలీస్ నా కాడ బేబీస్ కూడా పెట్టాయి. అయితే అయితే చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి గొరామి బ్రో. గొరామి అయితే నేను అది అయితే వదిలిపెట్టిన దీంట్లోకి వచ్చేసి చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట. మీరు చెప్పే టిప్స్ అని అయితే నేను ఖచ్చితంగా బాగా ఫాలో అవుతాను. సో నాకు వచ్చేసి ఏ ప్రాబ్లం అయితే లేదు. నాకు ఒక ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఈ ప్లాన్స్ శాన్విల్లా ప్లాన్స్ మీ కాడ తీసుకున్నా ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ బతికుతున్నాయి, కానీ అవి చాలా వరకు బతికినా కూడా చచ్చిపోతున్నాయి. ఎందుకో ఒకసారి చెప్పు బ్రో. సో ఇదైతే నేను వీడియో తీసి చెప్పాలనుకున్నాను. సో ఇంకొచ్చేసి నా కాడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్ని వెరైటీస్ మీకు ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలు ఎంత అవుతుందని ఏమనుకోమాకండి బ్రో. ఇది వచ్చేసి నేను నా కాడ బ్రీడ్ చేసి బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేశాను బ్రో. ప్లాటినం రెడ్ డంబో గప్పీసు, జెడ్ బ్లాక్ గప్పీసు అండ్ మిక్సడ్ గప్పీస్, ఈ 3 అయితే నేనైతే నా కాడ బ్రీడ్ చేసి అన్నీ గ్రో చేసినవి. నేను తెచ్చిన జస్ట్ 3 పేర్స్ అయితే తెచ్చాను. సో ఇవి వచ్చేసి మొత్తానికి నాకంటే బ్రీడ్ అయ్యి మొత్తానికి ఇవన్నీ డెవలప్ అయినట్టు అనమాట. చూసారు కదా, ఇలాంటి ఈ ఫిజ్ ఐడియా వచ్చేసి మీ కాడ నుంచే నేను తెలుసుకున్నాను. చాలా నాకు బాగా నచ్చింది బ్రో మీరు ఇలా చేసేది. మీరు ఇంకా బాగా మంచి హైక్ ఇవ్వాలని, మంచి గ్రోత్ రావాలని మీ ఛానల్ బాగా కోరుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి నాకు కావాలన్న అవుట్పుట్ బ్రో. చూసారు కదా, ఇవి వచ్చేసి మొత్తం నేను పెంచి పెద్ద చేసినట్టు ఇవన్నీ. సరే బ్రో, నేను వీడియో ఇంత ఆఫ్ చేస్తున్నాను. హాయ్ బ్రో, బాను బ్రో. నా పేరు మహేష్ బ్రో. నేను పార్టిసిపేట్ చేస్తాను బ్రో మీ గివేవేలో. ఈ పౌండ్లో అయితే మాలీస్ అయితే పెరుగుతున్నాయి బ్రో. ఆ మాలీస్ మీ దగ్గరే తీసుకున్నాం బ్రో. 2 పేర్స్ అయితే తీసుకున్నాం బ్రో. అవి బ్రీడింగ్ చేసి ఒక 200 బేబీస్ పెట్టాయి బ్రో అన్నీ. అండ్ బ్రో ఇప్పుడు మన అక్కడ వైట్ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి బ్రో. వైట్వి గోల్డ్ ఫిషెస్ చూడండి. ఇదైతే కాళహస్తిలో కొన్నాం బ్రో. కాళహస్తి వేద నారాయణ అక్వేరియం షాప్లో కొన్నాను బ్రో. మన పీస్ వచ్చి 30 రూపీస్ పడింది బ్రో. పేరు వచ్చి 60 రూపీస్ పడింది బ్రో. ఇది వచ్చి బేటాస్ బ్రో. నారిపేటలో కొన్నాను. ఇది వచ్చి కాళహస్తి బ్రో. బేటా మేలు. ఈ 2 మేళ్ళు చూడండి బ్రో. బెస్ట్ క్వాలిటీ, మంచిగా ఉన్నది బ్రో. బాగా ఫీడింగ్ అయితే తీసుకుంటుంది బ్రో. ఇది బబుల్ నెస్ట్ కడుతుంది. ఇది వచ్చి ఫీమేల్ బ్రో. కనబడుతుంది బ్రో. ఫీమేల్ ఇది ప్రెగ్నెంట్తో ఉంది. బ్రీడింగ్ ఇంత చేయాలి బ్రో. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్ అన్న. నా దగ్గర ఉన్న మాలీ ఫిషెస్ అన్న, ఇవి ఆ మాలీ ఫిషెస్ చాలాసార్లు బేబీస్ పెట్టాయి అన్న. ఇది 13th ట్రిప్ అన్న. చాలా బేబీస్ పెట్టాయి అన్న ఇవి. ఇంకా దీంట్లో గప్పీస్ కూడా ఉన్నాయన్న. ఇది ఇంపార్టెంట్ ట్యాంక్ అన్న. దీంట్లో నుంచి లైట్స్, ఆక్సిజన్ ఓన్లా దాంట్లోనే ఉంటుంది అన్న. ఒక్క నిమిషం ఉందన్న, చూపిస్తా. ఇదన్నా దాని కథ. ఇంకా దీంట్లో ఇంకా ఆక్సిజన్ ఇంకా ప్యూరిఫైయర్ ఉందన్న. దీంట్లో ఇవన్నీ కొంచెం పెద్దవి అన్న. దీనికి ఆప్టిమమ్ 3-in-1 ఫుడ్ క్రష్ చేసేస్తున్నాను అన్న. దీనికి తింటున్నాయన్న. బాగా చాలా గ్రోత్ వస్తుంది. దీనికి అబ్జర్వ్ చేస్తున్నాను. సూపర్ ఉందన్న ఇది అన్న. నా దగ్గర ఉండేవి 2 షార్ట్లు, గోల్డ్ ఫిష్ అన్న. దీంట్లో ఒక 5 to 10 ప్లాంట్స్ ఉన్నాయన్న. దీంట్లో ఏమో 2 ప్లాంట్స్, 2 మాలీ ఫిషెస్ ఉన్నాయన్న, అడల్ట్వి. ఇది బ్రీడింగ్ సైజులో ఉందన్న. నేను దీనికి వాడే ఫుడ్ ఆప్టిమమ్ 3-in-1 అన్న. కొన్ని రోజుల నుంచి ఆక్సిజన్ పని చేయట్లేదు. థ్యాంక్ యూ అన్న. సో గైస్, ఇప్పుడైతే మీకు ఎవరో అర్థమైంటుంది కదా ఎవరెవరు విన్ అయ్యారు. సో మీరు మర్చిపోకుండా నాకు నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు విన్ అయినట్టు చెప్పండి. అప్పుడైతే మీకు గివ్ అవే పంపించగలుగుతాను. ఎందుకంటే నా అక్కడ మీ డీటెయిల్స్ మిస్ అయ్యాయి కాబట్టి. సో ఫస్ట్ సెకండ్ వీడియో మటుకు వాళ్ళ డీటెయిల్స్ అక్కడ పూర్తిగా మిస్ అయిపోయి. సో మీరు ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మిగతా వాళ్ళని అయితే విన్నర్గా అనౌన్సింగ్ అయితే చేస్తాను. సరే గైస్, వీడియో ఎంత ఏం చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తామండి. మట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని పెట్టుకోండి. ఉంటా గైస్, బై బై.